ఏదైతే సిట్టి నివేదికకి సంబంధించి తమకు క్లీన్ చిట్ ఇచ్చిందని చెప్తున్నారో, సో దాని తర్వాత జరిగినటువంటి రాజకీయ పరిణామాలకు సంబంధించి కూడా కంప్లీట్ గా ఇటు కేంద్ర మంత్రులకు వివరించి చెప్పే ప్రయత్నం జరుగుతోంది అనేది కూడా ఒక ప్రచారం అయితే సాగుతుంది. దీంతో పాటు అమరావతికి సంబంధించి కంప్లీట్ గా కూడా ఇప్పుడు రాష్ట్ర బడ్జెట్ లో ప్రత్యేకంగా, అలాగే ఇటు ఉత్తరాంధ్రకు సంబంధించి ఐటీ హబ్ గా, అలాగే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ, ఇటు రాయలసీమ విషయానికి వచ్చేసరికి హార్టికల్చర్ హబ్ తో పాటు అలాగే పరిశ్రమల హబ్ గా కూడా ఎలా మారబోతోంది, వాటికి సంబంధించినటువంటి నిధులు ఏ రకంగా బడ్జెట్ లో అలొకేషన్ జరగబోతోంది, అలాగే కేంద్ర ప్రభుత్వం నుంచి సహాయ సహకారాలకు సంబంధించి కూడా ఆయన మంత్రులతో కలిసి వివరించేటటువంటి అవకాశం కూడా లేకపోలేదు. మరోవైపు రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ కి 4 రాజ్యసభ స్థానాలు రాబోతున్నటువంటి పరిస్థితి అందరికీ తెలిసిందే. దీంట్లో ఒక రాజ్యసభ స్థానం జనసేనకు కేటాయించేటటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా ఒక ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రివర్గ విస్తరణకు సంబంధించి ఆ రాజ్యసభ ఎవరైతే ఈ 4గురిలో ఒకరికి జనసేనకి ఇస్తే, ఆ జనసేనకు సంబంధించినటువంటి ఎవరైతే నేత ఉన్నారో ఆయనకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉందనేటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి నేపథ్యంలో చంద్రబాబు ఢిల్లీ టూర్ ప్రజెంట్ అయితే హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోక తప్పదు. ప్రధానంగా కల్తీ లడ్డుకు సంబంధించినటువంటి వ్యవహారంలో 3 పార్టీలు కూడా సమన్వయం చేసుకొని కూటమి పార్టీ నేతలు కానీ కార్యకర్తలు కానీ ముందుకు వెళ్ళాలి, దాంట్లో ఉన్నటువంటి ఏదైతే కల్తీ జరిగిందన్నటువంటి వాస్తవాన్ని ప్రజలకు వివరించి చెప్పేటటువంటి ప్రయత్నం చేయాలన్నటువంటి విషయంలో ఏదైతే 3 కూడా కూర్చొని చర్చించుకున్నారో ఆ సమయంలో ఈ అంశం కూడా చర్చకు వచ్చినట్టుగా కూడా బయట అయితే ప్రచారం సాగుతుంది. సో ఈ నేపథ్యంలోనే కంప్లీట్ గా కూడా రాజ్యసభ స్థానాలకు సంబంధించి ఒక స్థానం జనసేనకి కేటాయించేటటువంటి అవకాశం, అలాగే ఆ స్థానానికి సంబంధించి సెంట్రల్ మినిస్టర్ కి సంబంధించి ఎక్స్పాండ్ అవుతున్నటువంటి నేపథ్యంలో కేంద్ర మంత్రివర్గంలో జనసేన స్థానం కల్పించేటటువంటి అవకాశాన్ని కూడా పరిశీలిస్తున్నారు అన్నటువంటి వార్తల నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీ టూర్ అయితే ప్రాధాన్యత సంతరించుకుంది. అలాగే ఈ రోజు మంత్రులతో పాటు అధికారులు, అలాగే జిల్లా కలెక్టర్లకు సంబంధించి ఈ రోజు మరియు రేపు కూడా ఈ 2 రోజుల పాటు ఈ సమావేశం అయితే సాగుతుంది. ఈ రోజు రాత్రి ఢిల్లీకి వెళ్లి మళ్ళీ తిరిగి రేపు ఈ సమావేశానికి అయితే ముఖ్యమంత్రి హాజరు కాబోతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. జోష్న. రైట్ హరికిషన్. ఈ సమీక్ష అనంతరం ముఖ్యంగా ఇవాళ మంత్రులు అదేవిధంగా కార్యదర్శులతో సమీక్ష సమావేశం ఉంది. ఇందులో ఆదాయార్జన అట్ ద సేమ్ టైం పీపీపీ విధానంలో ఎలా నడుస్తుంది, 2047 స్వర్ణాంధ్ర ఎలా ఉండాలి అనేటువంటి లక్ష్యాలతో దిశానిర్దేశం చేయనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఆ తర్వాత హస్తినకు బయలుదేరి వెళ్లనున్నారు.